పెందుర్తి నియోజకవర్గం పరిధిలో గల గ్రామ పంచాయతీల్లో జీవీఎంసీ వార్డులకు ప్రత్యేక అధికారులుగా నియమించే వారు ఎంతో బాధ్యతగా పనిచేయాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు స్పష్టం చేశారు. సబ్బవరం మండల పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ల సమావేశంలో ఆయన ఈ సూచన చేశారు. ఈ సమావేశానికి సబ్బవరం మండలంలో నియమించిన 8 మంది ప్రత్యేక అధికారులతో పాటు ప్రజలు ఆలస్యంగా హాజరు కావడం పట్ల ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మండలంలో 24 పంచాయతీలకు నియమించిన అధికారుల పేర్లు చదివి వినిపించారు. వీరంతా రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వేసవిలో ప్రత్యేక నిధులు తాను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికలప్పుడు వచ్చిన అధికారులు పారదర్శకంగా పనిచేయాలని, అలా పనిచేయని అధికారులకు పనిష్మెంట్లు, బాగా పనిచేసిన అధికారులకు ప్రశంసలు ఉంటాయని పంచకర్ల హెచ్చరించారు. జయభారత్ ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో వార్డుల విభజనను తాను గురువారం ప్రారంభిస్తానని తెలిపారు. పెందుర్తి నియోజకవర్గ పరిధిలో గల మండలాలతో పాటు 8 వార్డుల పరిధిలో కూడా ప్రత్యేక అధికారులతో సమావేశాలు నిర్వహించి ఎన్నికల వరకు ప్రజలను మెరుగైన పాలన అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. ఒక్కొక్కరికి 3 పంచాయతీలు కేటాయించడం జరిగింది. అయితే ఇంకా నిర్ణయాలు కానీ ఆ స్పెషల్ ఆఫీసర్స్, సెక్రటరీస్ వాళ్ళ ఆధ్వర్యంలో పరిపాలన జరుగుతారు కాబట్టి స్థానికులకి అంటే ఎవరైతే పంచాయతీల్లో రాజకీయ పరంగా కానీ ప్రజల పక్షాన కానీ పనిచేస్తూ ఉన్నారో వారికి ఈ 8 మందిని పరిచయం చేసి వారికి కూడా పంచాయతీలో ఏదన్నా మీరు డెవలప్మెంట్ యాక్టివిటీ చేసేప్పుడు వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకోండి అని చెప్పడం ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. సద్వినియోగం చేసుకోవాలి. నేను మాట్లాడిన తర్వాత ఆ 3 పంచాయతీల వాళ్ళు అధికారులు పరిచయం రేపొద్దు నాకు ఫోన్ చేస్తారు, సార్ మా పంచాయతీలు చేశారు కానీ నాకు చెప్పలేదండి అంటారు. అసలు నీకు చెప్పాలంటే ముందు నీకు బాధ్యత ఉండాలి. అదైనా కూడా మీరు అందరూ రాలే, రేపొద్దు చెప్పలేదంటానికి మనకు ఎక్కడ అర్హత ఉంటుంది? ఇది కరెక్ట్ మెసేజ్ పోదు. ఒక పరిచయ కార్యక్రమంలో గవర్నమెంట్ ఇస్తూ ఉంది కాబట్టి అలాంటివి పెట్టిన చోట గవర్నమెంట్ని ఎక్కడ వాడుకోగలం అన్నీ కూడా ఆలోచన చేసి కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ మీటింగ్ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ పార్టీలు లేవండి. మీటింగ్లో కూడా ఇప్పుడు చెప్పాను, గ్రామ అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా వారి రికమెండేషన్స్ మా స్పెషల్ ఆఫీసర్స్కి ఇవ్వచ్చు. అవన్నీ కూడా అవసరం ఉందా లేదా అని చూస్తాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఏ పార్టీ ఏ వర్గం అనేది చూసేది లేదు. గ్రామ డెవలప్మెంట్ మీదే మా స్పెషల్ ఆఫీసర్స్ పనిచేయాలని కూడా ఆదేశాలు. సార్ సమ్మర్ చాలా హారిబుల్గా ఉంది, దీని మీద ఏమైనా ప్రత్యేక నిధులు? అలాగే ఈ సమ్మర్లో కూడా మొన్న DDRC మీటింగ్ జరిగిందండి. ఇన్ఛార్జ్ మంత్రి కానీ, జిల్లా మంత్రి కానీ, స్పీకర్ గారు కానీ, కలెక్టర్ మేమంతా కూడా నిర్ణయం తీసుకున్నాం. ఎక్కడైతే ఎమర్జెన్సీ నీడ్ ఉందో, సమ్మర్ నీడ్, అవన్నీ కూడా ఇస్తే స్పెషల్ ఫండ్ గవర్నమెంట్ ఇస్తూ ఉంది. దాని ద్వారా మీట్ అవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అది కూడా ఇప్పుడు మీటింగ్లో చెప్పడం జరిగింది మా స్పెషల్ ఆఫీసర్స్. ఎక్కడ వాటర్, డ్రింకింగ్ వాటర్ కానీ, సాగునీరుకి, పశువులకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కానీ, ఎమర్జెన్సీ ఏదున్నా దాన్ని కూడా ఇమీడియట్గా ఎస్టిమేషన్స్ చేసి ఇవ్వని చెప్పా. అవి కూడా వీళ్ళు ఇచ్చిన తర్వాత నేను కలెక్టర్తో కూర్చొని అవి కూడా శాంక్షన్ తీసుకొస్తానని చెప్పి కూడా మాట్లాడటం జరిగింది. ఇవే కాకుండా వార్డుల్లో కూడా స్పెషల్ ఆఫీసర్స్ వేస్తున్నారు. రేపు ఎల్లుండిలో అది ఫైనలైజ్ అవుతూ ఉంది. వార్డులు కానీ, మండలాలు కానీ, విలేజ్లు కానీ ఎక్కడైతే పదవీకాలం పూర్తయిన పరిస్థితులు ఉంటాయో అక్కడంతా కూడా స్పెషల్ ఆఫీసర్ పరిపాలన నడుస్తుంది. వార్డుల పునర్విభజన కూడా జరుగుతూ ఉంది. అది నిన్నటి నుంచి మొదలైంది. రేపొద్దున్న నేను ఇనాగ్రేట్ చేస్తూ ఉన్నాను. డోర్ టు డోర్ సర్వే చేసి 2011 సెన్సెక్స్ ప్రకారం వార్డు విభజన జరిగి వార్డులు పెరుగుతాయి. తద్వారా ఎక్కడి నుంచి ఎక్కడికి వార్డు మారిందనేది కూడా వారం 10 రోజుల్లో ఆ ప్రక్రియ కూడా పూర్తవుతూ ఉంది.
ఎక్కడన్నా మీ ద్వారా మీడియా ద్వారా నేను ప్రజలు కోరేది ఒకటి, వార్డుల్లో జరిగినప్పుడు ఎక్కడన్నా మీకు ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు ఇమీడియట్గా అయిపోయిన తర్వాత ఇక తప్పు జరిగింది అని ఒక డిసిషన్ తీసుకున్న తర్వాత చెప్పకుండా చేస్తున్నప్పుడే ఎక్కడైనా తప్పులు జరుగుతున్నాయి మీ దృష్టికి వస్తే మా దృష్టిలో పెట్టినట్టయితే దిద్దుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా తెలియజేస్తాం. ఈరోజు గత వారం రోజుల నుంచి కూడా మండలాలు కానీ వార్డులు కానీ స్పెషల్ ఆఫీసర్ పరిపాలనకు వచ్చాయి. అది మీకు తెలిసిందే. మరి సభవారానికి వచ్చేసరికి 3 పంచాయతీలకి ఒక స్పెషల్ ఆఫీసర్స్ వేసాం. విలేజెస్కి ఆ స్పెషల్ ఆఫీసర్స్కి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాం. డెవలప్మెంట్ మీద ఏదైతే ఆ విలేజ్లో వర్కులు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు కూర్చుని ప్రయారిటీ చేసి రాస్తే ఎస్టిమేషన్స్ వేయించి మా అధికారులు 8 మందితో మళ్ళీ నేను కూర్చుని ఒక పంచాయతీకి ఎంత అవసరం ఉంది, ఎంత ఇవ్వగలం, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఆర్డబ్ల్యూఎస్ నుంచి ఎంత తేగలం, పంచాయతీరాజ్ నుంచి ఎంత తేగలం, జిల్లా పరిషత్ నుంచి ఎంత ఇవ్వగలం, మండలాల నుంచి ఎంత ఇవ్వగలం, పంచాయతీలో డబ్బులు ఎంత ఉన్నాయి, సిఎస్ఆర్ నుంచి కూడా ఈ ఇచ్చిన పనులు ఎంత తీసుకో